నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి పట్టణమంతా అతలాకుతలమైంది. ఇటువైపు చూసిన వరద ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇంద్రనగర్ శివాజీ చౌక్లో ఇళ్ల ముందు ఉంచిన బైకులు వరదల్లో కొట్టుకుపోయాయి. అలాగే సారంగపూర్ మండలం వంజర్ గ్రామంలోని బ్రిడ్జి కూలిపోయింది. దీంతో 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సోయా, వరి తదితర పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం అధికారులు స్పందించి బాధితులకు నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరారు. అలాగే ఆర్ఎండ్బి అధికారులు రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయించి 19 గ్రామాల ప్రజలకు రాకపోకలు పునరుద్ధరించాలని అన్నారు. భారీ వర్షానికి వంజర్, సత్యసాయి నగర్, వీరవెల్లి ఈ రహదారిలో ఉన్న బ్రిడ్జ్, వంజర్ దగ్గరలో ఉన్న బ్రిడ్జ్, వంజర్ గ్రామానికి ఆనుకుని ఉన్న బ్రిడ్జ్ భారీ వర్షం కారణంగా తెగిపోవడం జరిగింది. ఈ రూట్లో 4 వీలర్స్ కానీ బస్సెస్, లారీలు, హెవీ వెహికల్స్ ఏం రాని పరిస్థితి. ఓన్లీ 2 వీలర్స్ అవి తప్ప ఈ రూట్లో వచ్చే పరిస్థితి లేదు. ఇంకే కొంచెమైనా ఈ రోడ్డు మొత్తం ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది, బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది. దీన్ని తక్షణమే అంటే మేము నాయకులు మేము చూస్తాం, గమనించడానికి వచ్చాము. మా ఎలిట్ మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు, దాని నిమిత్తం మేము వచ్చి చూసుకోవడానికి వచ్చాము. నేను రాత్రి నుండి కూడా అటు సైడ్ మేము బస్తీ కాస్తూనే ఉన్నాం, కాపలా కాస్తూ అందరిని ఆపేసినాము. ఇప్పుడు కూడా వచ్చి చూసేసరికి మొత్తం కట్ అయిపోయింది. ఆ గ్రామస్తులం అందరం కలిసి ఇటు అటు 2 వైపులా ఉండేసి ఇరువైపులా ఉండి దీన్ని ఆపేసినాం, పబ్లిక్ రాకుండా ఆపేసినాము. ఈ రూట్లో హెవీ వెహికల్స్ కానీ 4 వీలర్స్ కానీ రాని పరిస్థితి ఉంది. ఎవరు కూడా దయచేసి ఈ రూట్లో రావడానికి ప్రయత్నించకండి. ఉంటాం. థ్యాంక్ యూ. అట్లాగే ఈ స్వర్ణ ప్రాజెక్టు అండ్ గోనియాన్ చెరువు ప్రాజెక్టు నుండి వచ్చిన వాటర్ ద్వారా రైతులకి పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. పత్తి కానీ, సోయా కానీ, వరి కానీ, వరి అటువంటిది కూడా పోదనుకున్నాం. ఈ వాగు పరివాహక ప్రాంతాల్లో వరి పోయింది, పత్తి పోయింది, చాలా నష్టం జరిగింది. తక్షణమే కలెక్టర్ గారు దీన్ని స్పందించి మీరు ఇమీడియట్లీ వచ్చి దీన్ని సర్వే చేయించాలి. లేకపోతే రైతులకు చాలా ఇబ్బంది కలిగేటుంది. స్తంభాలు కూడా చాలా పడిపోయినాయి. మీరు తక్షణమే ఆఫీసర్లను పంపించేసి ఆర్డీఓ గారిని కానీ, ఎంఆర్ఓ గారిని కానీ, ఆఫీసర్లను కానీ పంపించి చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం. అట్లాగే ఆర్టీసీ వాళ్ళు కూడా దీన్ని చూసుకోవాలి, ఆర్ఎండ్బి వాళ్ళు కూడా దీన్ని గమనించాలి. ఉంటాం.